వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ద్రౌపది పుట్టుక వివరాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఆవిడ ఎవరు, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఆ వివరాలన్నీ మాట్లాడుకుందాం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ముందు మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. అదేనండి, పాంచాల రాజు ద్రుపదుడు పాండవుల చేతిలో ఓడిపోయాడు కదా. అదే ఈ కౌరవులు పాండవులు తమ గురువు అయిన ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెస్తాము అని చెప్పారు కదా. మరి ఆ యుద్ధంలో అర్జునుడి చేతిలో ద్రుపదుడు ఓడిపోయాడు కదా. అప్పుడు ఓడిపోయిన ద్రుపదుడి మనసులో ప్రతీకార జ్వాలలు మొదలయ్యాయి. ఈ ద్రోణాచార్యుడిని చంపాలనుకుంటాడు, కాని యుద్ధం చేసి గెలవలేడు. ఎందుకంటే గురు ద్రోణాచార్యుల వారికి కురు రాజ్యం వారు అండగా ఉన్నారు. కాబట్టే ద్రుపదుడు యుద్ధం చేయడు. ఇక ద్రుపదుడు నిర్ణయించుకున్నాడు, ఈ ద్రోణుడిని ఎదుర్కోవాలంటే ప్రత్యేకంగా ఒక పుత్రుడు కావాలి. ఆ పుత్రుడు కేవలం ద్రోణుడిని చంపడానికి మాత్రమే పుట్టాలి అనుకుంటాడు. ఇక ద్రుపదుడు ఇదే విషయం గురించి ఇద్దరు మహర్షులని సంప్రదిస్తారు. వారి పేర్లు యజ, ఉపయాజ. ఇక వారు ద్రుపదుడికి ఒక సలహా ఇస్తారు. అది ఏంటంటే యజ్ఞం చేయమని. ఆ యజ్ఞం నుంచి నీకు పుత్రుడు పుడతాడు అని. ఇక ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞవాటిక నుంచి ద్రుపద మహారాజుకు పుత్రుడు పుట్టాడు. పుత్రుడు కేవలం ద్రోణాచార్యుడిని చంపడానికి మాత్రమే పుట్టాడు. పుత్రుడి పేరు దృష్టద్యుమ్నుడు. ఈ పుత్రుడు చిన్న వయస్కుడిగానో లేకపోతే బాలుడుగానో పుట్టలేదు, ఏకంగా యుక్త వయస్కుడిగానే పుట్టాడు. అలాగా పుత్రుడు పుట్టాడు. ఇంకా ఆ తరువాత అనుకోని విధంగా పవనాల మధ్య ఒక్కసారిగా అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి. ఆ అగ్నిజ్వాలల మధ్య నుంచి సువర్ణకాంతుల్లా మెరిసే ఒక అపూర్వ స్త్రీ వెలసింది. ఆమె వర్ణం కృష్ణుడి వర్ణం. పొడవైన జుట్టు, కమల నయనాలు, మెరుస్తున్న చర్మం. ఆమె ఎవరో కాదు, అత్యంత సౌందర్యవతి దివ్యకన్య ద్రౌపది. ఆమెని చూసి ద్రుపద మహారాజు ఆశ్చర్యపోయారు. అంతే కదా, ఆయన యజ్ఞం చేసింది పుత్రుడి కోసం, కాని అనుకోని విధంగా పుత్రిక కూడా జన్మించింది అదే అగ్నిగుండం నుంచి. అప్పుడు ద్రుపద మహారాజుతో అక్కడున్న మహర్షులు ఇలా చెప్తారు, ఈమె దేవతల ప్రసాదంగా నీకు జన్మించింది పుత్రికగా. అలానే ఈమె ద్వాపర యుగంలో పాపాత్ములను శిక్షించడానికి పుట్టింది అని చెప్తారు. ఇక అది విని ద్రుపద మహారాజు ఎంతో సంతోషపడతారు. ఆమె ద్రుపద మహారాజు కూతురు కాబట్టి ద్రౌపది అనే పేరు వచ్చింది. అలానే పాంచాల రాకుమారి కదా, కాబట్టి పాంచాలి అనే పేరు వచ్చింది. ఆమె ఎలా పుట్టింది? యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి యజ్ఞసైని అయ్యింది. అలానే అగ్ని నుంచి పుట్టిన పవిత్ర స్త్రీ కాబట్టి అగ్నిపుత్రి అయ్యింది. అలాగా పాంచాల రాజుకు యజ్ఞం నుంచి ఒక శక్తి పుట్టింది. ఇక ఈ విషయం ప్రపంచమంతా తెలిసింది. పాంచాలంలో శక్తి ఉద్భవించింది అనే విషయం తెలిసిపోయింది అందరికీ. ద్రౌపది కూడా శిశువుగానో లేకపోతే బాలికలానో పుట్టలేదు. ఆవిడ కూడా ఏకంగా యుక్త వయస్కురాలుగా పుట్టింది. అలాగా ద్రౌపది ద్రుపద మహారాజుకు పుట్టింది పాంచాల రాజ్యంలో. ద్రౌపది అంటే కేవలం పంచపాండవులకి భార్య. ద్యూత సభలో ఆవిడకు వస్త్రాపహరణం జరిగింది. ఆ విషయాలే కాదండి, ద్రౌపది అంటే ఒక శక్తి, ఒక ధైర్యం, ఒక సహనం. ఆమె చేసిన త్యాగాలు వినడానికే కష్టంగా ఉంటాయి. ఆ వివరాలన్నీ మనం రాబోయే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుంటాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ద్రౌపది స్వయంవరం గురించి, అలానే ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా జన్మించిన ఎవరు, ఇంకెవరు, సాక్షాత్ శ్రీకృష్ణుల వారు, వారి ప్రవేశం గురించి, అలానే ద్రౌపది స్వయంవరం సందర్భంగానే మొట్టమొదటిసారి ఈ శ్రీకృష్ణుల వారు పాండవుల్ని కలిశారు. ఇక ఆ స్వయంవరంలో ఏమేం జరిగింది, ఈ పాండవులు అక్కడికి ఎలా వెళ్లారు, అలానే కర్ణుడికి స్వయంవరంలో జరిగిన అవమానం ఏంటి, ఆ వివరాలేంటో మాట్లాడుకుందాము. ఇంకా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.